ఎండాకాలంలో పల్లెటూరు. రాధ తన ఊర్లో తన భర్తతో ఇలా మాట్లాడుతుంది. ఈ సంవత్సరం చూసారా ఎండలు ఎలా ఉన్నాయో, అస్సలు భరించలేకపోతున్నాము. అంతలా ఎండలు ఉన్నాయి. ఈ ఎండలతో మనం ఎలా బతకాలి అసలు నాకు అర్థమే కావటం లేదు. పైగా మన పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ అని ఇంటికి వస్తారు. వాళ్ళు ఈ ఎండల్లో అయితే అస్సలు ఉండలేరు. మీరు ఖచ్చితంగా ఏసీ కొనాల్సిందే అని తన భర్తతో చెప్తుంది. అప్పుడు తన భర్త రాధతో ఇలా అంటాడు, ఏంటి ఏసీ కొనాలా? ఇంకా నయం, రూమ్కి ఏసీ పెట్టించమని లేదు. మనకు వచ్చే ఆదాయం ఎంత? నువ్వేమో ఏసీలు, మిక్సీలు, కుక్కర్లు, వాషింగ్ మిషన్లు అడుగుతూ ఉంటే ఎలా చెప్పు రాదా? ఇదంతా అయ్యే పనేనా మనతో అని చెప్పి తన భర్త తనతో అంటూ ఉంటాడు. కానీ రాధ మాత్రం మనం వేడికి ఉండగలం కదా అని చెప్పి పిల్లల్ని ఉండమండం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. పైగా వాళ్ళనేమో పెద్ద పెద్ద హాస్టళ్ళల్లో వేశారు. అక్కడంతా ఏసీలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చి మన ఇంట్లో ఎలా ఉంటారు చెప్పండి ఏసీ లేకుండా అని అంటుంది. అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ ఆ ఏసీ బాధ మాత్రం ఇద్దరికీ తీరదు. ఇద్దరు కలిసి చాలాసేపు గొడవాడుకొని ఏసీ లేదు, ఏమీ లేదు, ఏసీ కావాలంట. ఎక్కడి నుండి వస్తుంది చెప్పు రాదా? నువ్వే ఏసీ అంట. ఏసీ తేవాలంటే 50,000 అవుతుంది. ఇప్పుడు 50,000 ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం చెప్పు? ఏమీ కాదు, పిల్లలు ఈ సంవత్సరం కొంచెం వేడిగా ఉన్నా అడ్జస్ట్ అయి ఉంటారులే. వాళ్ళు ఉండలేరని చెప్పేసి మనమే ముందు ముందు అన్నీ అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా కష్టాన్ని ఎక్కడ భరిస్తారు చెప్పు? ఇలా కష్టం భరించకుండా ఉండడం వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇంకా జీవితం మొత్తం. కాబట్టి మనం ఇలాగే వాళ్ళకి అలవాటు చేద్దాం.